ఒక అమ్మాయి కోమా నుంచి లేచిన వెంటనే డాక్టర్లు షాక్ అయినరు. క్లేలియా వర్డీరియా అనే ఫ్రెంచ్ టీనేజ్ అమ్మాయి ఒక యాక్సిడెంట్ తర్వాత కోమాలోకి వెళ్లిపోయింది. కానీ 3 వారాల తర్వాత ఆమెకు స్పృహ వచ్చినప్పుడు కోమాలోకి వెళ్లిన అదే అమ్మాయి ఆమె కాదు. క్లేలియా చెప్పింది ఏమిటంటే కోమాలో ఉన్న సమయంలో తాను ఇంకో ప్రపంచంలో పూర్తిగా 7 సంవత్సరాలు గడిపిందట. అక్కడ ఆమెకు ఒక ఫ్యామిలీ ఉందట, 3 పిల్లలు కూడా ఉన్నారట. ఇంకా అందరినీ షాక్ కి గురి చేసిన విషయం ఏంటంటే స్పృహ వచ్చిన వెంటనే ఆమె తన పిల్లల గురించి అడిగింది. డాక్టర్లు మాత్రం ఇది కోమాలో ఉన్నప్పుడు బ్రెయిన్ కి వచ్చిన హిల్యూజినేషన్ మాత్రమే అంటున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అది కేవలం ఒక డ్రీమ్ అయితే అక్కడి ప్రతి జ్ఞాపకం ఆమెకు అంత రియల్ గా ఎలా అనిపించింది? సైన్స్ ఇప్పటికీ మనిషి కాన్షియస్నెస్ ని అర్థం చేసుకోలేకపోయింది. అక్కడి నుంచే మొదలవుతుంది మనం ఊహించిన దానికంటే చాలా దగ్గరగా ఉండే మరో ప్రపంచాల థియరీ. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హిందూ శాస్త్రాల్లో కూడా అనేక లోకాలు, పరిణామాలు, శరీరాన్ని దాటి ఆత్మ చేసే ప్రయాణాల గురించి వర్ణనలు ఉన్నాయి. స్వర్గలోకం, పాతాళ లోకం, ఇంకా కళ్ళతో కాదు కాన్షియస్నెస్ తో మాత్రమే చూడగలిగే ప్రపంచాలు. అయితే క్లేలియా జస్ట్ ఒక లాంగ్ డ్రీమ్ చూసిందా, లేదా నిజంగానే మరో ప్రపంచంలో 7 సంవత్సరాలు జీవించిందా? మేబీ దీనికి ఆన్సర్ ఇప్పటికీ సైన్స్ దగ్గర కూడా లేకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రహస్యాలు లాజిక్ తో కాదు, కేవలం అనుభూతితో మాత్రమే అర్థమవుతాయి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో తప్పకుండా చెప్పండి.